ఓం సారం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వేళలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, డోంట్ మిస్ తల్లి, అస్సలు మిస్ చేసుకోవద్దు, అస్సలు వదులుకోవద్దు కూడా. ఎందుకో తెలుసా? విషయం ఏంటో తెలుసా? ఈ రోజు రాత్రి సరిగ్గా 1:15 నీ ఇంట్లో జరగబోయే ఒక సంఘటన విన్నావు అంటే నీ ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక్కొక్క రోమము కూడా నిక్కబొడుచుకుంటుంది. అయితే ఏం చెయ్యబోతోంది, ఏం జరగబోతోంది అసలు? అంతేకాదు, ఈ 1:15 నీ జీవితం అయితే ఒక మలుపు తిరుగుతుంది తల్లి. ఆ మలుపు ఎలాంటిది? మంచి కోసమా, చెడు కోసమా? అసలు ఎలాంటి సంఘటన, ఎలాంటి మలుపు? ఈ రోజు గనక నీ సాయి మీద ఏ మాత్రం నమ్మకమున్నా, ఏ మాత్రం భక్తి విశ్వాసమున్నా ఆగాల్సిందే. ఎందుకంటే నీ కన్నీళ్లకి దేవుడే కరిగిపోయాడు. అందుకోసమే ఈ రోజు ఈ సంఘటన జరగబోతోంది. వదులుకోవద్దు. మిస్ చేసుకున్నావు అంటే ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటావు, విలవిల్లాడిపోతావు. నీ కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలి పడతాయి. జాగ్రత్త, వదులుకోవద్దు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. ఎందుకంటే బాబా గారు చెప్పే ఒక ప్రతి మాట, ఒక పలుకు, ప్రతి వాక్యము, ప్రతి సందేశము కూడా ఎంతో అర్థవంతంగా ఉంటాయి. అవి మన కోసమే అన్నట్టుగా ఉంటాయి. మనం గనక బాబా గారి పాదాల మీద మన భారం అంతా వేసి బాబా గారిని శరణు కోరి ఈ వీడియోని చూసామంటే సాక్షాత్తు బాబా గారి మన పక్కన వచ్చి స్వయంగా మన తల నిమురుతూ మన కష్టాలను, బాధలని వింటాడు, తీరుస్తాడు, వెళ్తాడు. మరి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ బాబా గారిని మనసులో ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకొని కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీరు ఇలా గనక కామెంట్ చేశారు అంటే ఆ పిలుపు బాబా గారికి చేరుతుంది. బాబా గారికి మీరు స్వాగతం పలుకుతున్నట్టు అవుతుంది. ఖచ్చితంగా ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ రాయండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా ఎంతో మంది, అక్క ఈ గురువు గారి దగ్గర మేము జ్యోతిషం చెప్పించుకున్నాం అక్క, ఎన్నో కష్టాల నుంచి బాధపడ్డాం, విలవిల్లాడిపోతున్న కన్నీళ్లు పెట్టుకుంటున్న సమస్యల నుంచి, మొన్న సమస్యల నుంచి కూడా ఈ గురువుగారు చాలా తొందరగా మమ్మల్ని బయటపడేశారక్క అంటూ ఎంతో మంది మన వీడియోల కింద కామెంట్ బాక్స్లో వాళ్ళ రిజల్ట్ అన్నది ఎలా వచ్చిందో షేర్ చేసుకుంటూ ఉంటారండి. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఒకసారి ఇక్కడ నమ్మకంతో కాంటాక్ట్ అయ్యి చూడండి. ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్కైనా, ఎలాంటి సమస్యలకైనా నిర్మోహమాటంగా ఇన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698732. ఈ ప్రాబ్లం ఏంటి అనేది ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే ఆ సమస్యల నుంచి బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి, ఈ వీడియో చివరి దాకా చూస్తేనే అసలు ఎందుకో ఈ రాత్రి 1:15 నీ ఇంట్లో జరిగే చిన్న సంఘటన నీ భవిష్యత్తును మార్చగలదో స్పష్టంగా అర్థమవుతుంది. అవును, నువ్వు వింటున్నది అక్షరాల నిజం తల్లి. ఈ విషయం నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే. ఎందుకంటే నీ కన్నీళ్లను చూసి సాక్షాత్తు నీ సాయినాథుడు కరిగిపోయాడు. గ్రహస్థితులు, గోచారం మరియు ఈ అనంతమైన విశ్వంలో జరుగుతున్న మార్పులను గమనిస్తుంటే నీ జీవితంలో ఇక దరిద్రం పారిపోయి అదృష్టం తలుపు తట్టే అద్భుతమైన సమయం వచ్చేసిందని ఈరోజు నాకు స్పష్టంగా అర్థమవుతోంది తల్లి. అందుకే ఘంటాపదంగా చెప్తున్నాను, సాయి ఈరోజు నీ పక్షాన తీర్పు ఇవ్వబోతున్నాడు. అయితే ఇది
సాధారణంగా అందరూ అనుకునేటట్టు ఏదో ప్రళయం రావటం కాదు. నీ జీవితంలో ఇన్నాళ్లుగా అలుముకొని ఉన్న అంధకారం నశించిపోయి ఒక అద్భుతమైన వెలుగు రాబోతోంది. ఇక నీ జీవితాన్ని పూర్తిగా మార్చే క్షణం అని నేను చాలా గట్టిగా చెప్తాను తల్లి. నమ్మకంగా, ఎంతో బాధ్యతగా చెబుతున్నాను. చాలా మంది నా బిడ్డల జీవితాల్లో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని కన్నీళ్లు వస్తున్నాయి, అసలు ఏ తప్పు చెయ్యకపోయినా ఎందుకు మమ్మల్ని ఇంతలా శిక్షిస్తున్నాడు అని రాత్రింపవళ్ళు కుమిలిపోతూ ఉన్నారు తల్లి. అలాంటి నా బిడ్డలందరికీ ఒక గొప్ప శుభవార్త, మనసుకు ఎంతో ఊరటనిచ్చే ఒక అద్భుతమైన పరిష్కారం దొరకబోతోంది. అందుకే చెప్పాను, ఈ వీడియోని మధ్యలో వదిలేసిపోకు. చాలా ఏకాగ్రతతో మనసు పెట్టి చివరి వరకు శ్రద్ధగా విను. నీ జీవితంలో నువ్వు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న ఎన్నో చీకటి సమస్యలకి, ఆర్థిక ఇబ్బందులకి, మానసిక క్షోభకు ఈరోజు ఒక అద్భుతమైన పరిష్కారం ఇవ్వబోతున్నాను. నీ మనసులో ఉన్న భారమంతా దించేసి ఒక గొప్ప అవకాశం ఇది. దైవ సంకేతం నీకు ఎలా అందుతుందో, దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలో నేను చాలా వివరంగా చెప్పబోతున్నాను తల్లి. ఈ అద్భుతమైన విషయాలన్నీ కూడా మాట్లాడుకునే ముందు నాదొక చిన్న విన్నపం బిడ్డ. ఏమాత్రం కంగారు వద్దు, ఏమాత్రం దుడుకుతనం వద్దు, ఏమాత్రం కూడా పొరపాటు చెయ్యకుండా కాస్త ఓపికతో, శ్రద్ధతో, సబూరితో ఇక్కడ కాసేపు నాతో ఆకు. ఎన్నో రహస్యాలను ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను. ఎన్నో మంచి విషయాలను నీకోసం అందివ్వబోతున్నాను. అందుకే ఇంతలా చెబుతున్నాను. మధ్యలో వదిలేసి వెళ్ళకు. మధ్యలో వదిలేసి వెళ్తే నష్టపోయేది నువ్వే, ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకునేది కూడా నువ్వే. ఎందుకంటే నువ్వు పడుతున్న మానసిక వేదనను ఎలాంటి మొహమాటం లేకుండా ఇక్కడ నాతో ధైర్యంగా మర్చుకో. బాబా, నా జీవితంలో ఎలా జరిగిపోతోంది అంటూ. ఎందుకంటే నీ పెద్దలు ఎప్పుడూ ఒక మంచి మాట చెబుతూ ఉండేవారు, గుర్తుందా? మనసులో ఉన్న బాధని నలుగురు లేదా నీ 10 మంది మంచి మిత్రులతో పంచుకుంటే అందులో సగం భారం ఇక్కడే ఇట్టే తీరిపోతుంది, తగ్గిపోతుంది అని. నీ కష్టాలు నువ్వు దాచుకుని ఎవరికీ చెప్పుకోలేక లోపల కుమిలిపోయే కంటే ఇలా నాతో పంచుకో. నీ భారాన్ని నా పాదాల మీద వేయి. నా వల్ల కావటం లేదు బాబా ఈ బరువును మొయ్యటం, నువ్వు మొయ్యి తండ్రి, ఈ బరువును తగ్గించు, దింపేయి అంటూ నీ బాధ్యత నాకు అప్పగించి చూడు. నీకు అంతులేని మానసిక ప్రశాంతత దొరుకుతుంది. నీ కష్టాలన్నీ తీర్చేస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీకు నీడగా ఉంటాను. అందుకే చెప్పాను, నీ భారాన్ని నా మీద మోపి నీ భారాన్ని, బరువుని తగ్గించుకో తల్లి, నీకు ప్రశాంతత దొరుకుతుంది. ఇక అసలు విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నీ జీవితం గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఎలా ఉందో ఒక్కసారి నువ్వే నీ మనసాక్షిని అడిగి ఆలోచించు. నువ్వు ఎవరికైతే మంచిగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నావో వాళ్ళ చేతిలోనే నీకు తీరని ద్రోహం జరిగింది. నువ్వు ఎప్పుడైతే గుడ్డిగా కళ్ళు మూసుకుని గుడ్డిగా నమ్మి నీ ప్రాణం కంటే ఎక్కువగా ఆలోచించావో అలాంటి వాళ్లే నిన్ను నట్టేట ముంచారు, నీ వీపు వెనుక కత్తిపోటు పొడిచారు. నీ మనస్తత్వం అసలు ఎలా ఉంటుందో తెలుసా తల్లి? ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే చాలు, ఆ కష్టం నీదే అన్నంతగా విలవిల్లాడిపోతావు. నీ జోబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి వాళ్లకు ఇచ్చేసి నువ్వు పస్తులైనా పడుకోవటానికి వెనుకాడవు. అవసరమైతే నువ్వు అప్పు చేసి మరి ఎదుటి వాళ్ళ అప్పు తీరుస్తావు. కానీ తీరా నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం, నువ్వు సమస్యల్లో కూరుకుపోయినప్పుడు మాత్రం నీకు సహాయం చేయడానికి ఏ ఒక్కరైనా ముందుకు వచ్చారా? ఒకసారి ఆలోచించు. ఎవరు రారు. కనీసం నీ బాధను విని ఓదార్చే నాథుడు కూడా కరువైపోయిన రోజులు ఎన్నో. నేను ఉన్నాను అని భుజం తట్టి ధైర్యం చెప్పి ఒక్క మనిషి కూడా నీకు దొరకడు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఎన్నో రాత్రుల్లో ఒంటరిగా గదిలో కూర్చొని దిండులో ముఖం పెట్టుకుని గుండెలు పగిలేలా ఏడ్చిన రోజులు ఎన్ని ఉన్నాయి తల్లి. ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేవు, అలాగని దిగమింగలేవు, ఎవరు అర్థం చేసుకోరు. కడుపున పుట్టిన బిడ్డ కానీ, కట్టుకున్న భర్త కానీ, భార్య కానీ, ఆఖరికి తల్లిదండ్రులు కూడా నీ బాధను అర్థం చేసుకోలేరు. నీ మనసులోకి తొంగి చూడలేరు, ఆ బాధ ఏంటో గ్రహించలేరు. కానీ నీ సాయి నీ మనసు లోతుల్లోకి తొంగి చూస్తాడు. నీ మనసు లోతు లోపల, నీ గుండె లోపల కొట్టుకుంటున్న ఆ బాధను గమనిస్తాడు. అందుకే ఈరోజు ముహూర్తం పెట్టేశాను. నీ బాధ ఈ రోజుతో అంతమైపోతుంది. కానీ చాలా ధైర్యంగా ఉన్నట్లు, ఎప్పుడు నవ్వుతో, అందరితో సరదాగా, సంతోషంగా, హుషారుగా అందరికీ కనిపిస్తావు. కానీ నీ మనసులో లోపల ఎంత పెద్ద అగ్నిపర్వతం బద్దలవుతుందో, నీ గుండె ఎంత బరువు ఎక్కిపోయి ఉందో ఆకాశంలో ఉన్న భగవంతుడికి మాత్రమే తెలుసు. ఎంతో కష్టపడి నిజాయితీగా నీ పని నువ్వు చేసుకొని పోతావు, కానీ నీకు దక్కాల్సిన గుర్తింపు మరొకరికి వెళ్ళిపోతుంది. కుటుంబంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్య కారణం లేని గొడవలు,
పిల్లలు మాట వినకపోవటం, సొంత బంధువుల మధ్య అడుగడుగునా చిన్న చూపు, ఏ శుభకార్యానికి వెళ్ళినా నీకు దక్కాల్సిన కనీస గౌరవం కూడా దక్కకపోగా ఘోరమైన అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో చేదు సంఘటనలను అనుభవించి మానసికంగా కుంగిపోయి ఉన్నావు తల్లి, నాకు తెలుసు. ఒక్కసారి ఇప్పుడు నీ సాయి చెబుతున్న ప్రతి మాట వింటుంటే నీ జీవితం నీ కళ్ళ ముందు తిరుగుతోంది కదా. నువ్వు ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళావు, ఎన్ని అవమానాలు జరిగాయి, ఎలాంటి గొడవలు వస్తున్నాయి, మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంఘటనలన్నీ ఒక్కొక్కటే నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. నిజమే బాబా, నా జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయి అంటూ నీ మనసుకి అనిపిస్తోంది కదా. అవునా? అవును అంటే నిజమే బాబా అంటూ ఇక్కడ నాతో పంచుకో. కానీ ఇక్కడే 99% మంది కూడా ఒక పెద్ద తప్పు అనేది చేస్తూ ఉంటారు తల్లి. నీ మనసు చాలా స్వచ్ఛమైనది, కల్మషం లేనిది. కాబట్టి ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నవ్వుతూ మంచిగా మాట్లాడుతూ 2 మంచి మాటలు మాట్లాడగానే ఇక వాళ్ళని నా వాళ్ళే, నా సొంత వాళ్ళు వీళ్ళు, ఎంత మంచి వాళ్ళో అని ఆత్మీయంగా నమ్మేస్తావు. నీ భవిష్యత్తు ప్రణాళికలు, నీ వ్యాపార ఆలోచనలు, నీ ఆర్థిక పరిస్థితులు, నీ ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు, రహస్యాలు అన్నీ కూడా వాళ్ళతో అమాయకంగా పనిచేసుకుంటావు. ఇంత అమాయకురాలు అయితే ఈ కలియుగంలో ఎలా బ్రతుకుతావు తల్లి? వాళ్ళు నీ బాధను అర్థం చేసుకుంటున్నారని నువ్వు భ్రమపడతావు. కానీ విన్నవాళ్ళు నీ ముందు ఏదో ముసిముసి నవ్వులు నవ్వుతూ వింటున్నట్లు నటిస్తూ బయటకు వెళ్ళగానే నీ పరువు తీస్తున్నారు. నువ్వు చెప్పిన విషయాలని ఊరంతా దండోర వేసి అయిన వాళ్ళకి కానవాళ్ళకి అందరికీ కూడా చెప్పి నిన్ను చులకన చేస్తున్నారు. నీ ఎదుగుదల చూసి ఓర్వలేక నీ మీద విపరీతమైన నరదృష్టి పెడుతున్నారు. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది తల్లి. నువ్వు ఎంత కష్టపడి రాత్రింపవళ్ళు చెమటోడ్చి పైకి వద్దామా అని ప్రయత్నించినా ఈ చుట్టుపక్కల వాళ్ళ ఏడుపు వల్ల, వాళ్ళ కుట్రల వల్ల, వాళ్ళ కనుదృష్టి వల్ల, నరదృష్టి వల్ల ప్రతిసారి వెనుకబడిపోతున్నావు. చేతికి వచ్చిన అవకాశాలు చేజారిపోతున్నాయి. వ్యాపారంలో ఊహించని భారీ నష్టాలు రావటం, అప్పులు బాధలు విపరీతంగా పెరిగిపోవటం నువ్వు చూసావు. ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేయటం, చివరికి నీ అప్పుల వాళ్ళ ఫోన్ కాల్స్ భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన దారుణమైన పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నావు. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డావు. డాక్టర్ల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ తిరిగి విసిగిపోయావు. ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నావు. కానీ ఇక ఆ కష్టాలన్నీ ముగిసిపోబోతున్నాయి. అవును తల్లి, నీ జీవితంలో ఎదురైన చీకటి రోజులకు ఇక శాశ్వతంగా తెరపడబోతోంది. నా జీవితం ఇంతేనా బాబా, నేను ఇక ఎప్పటికీ బాగుపడలేనా, ఈ అప్పుల ఊబి నుంచి బయటపడలేనా అని ఎన్నోసార్లు గుడిలో నిలబడి నా ముందు విలపించిన నీ బాధలన్నీ, నీ ఆర్తనాదాలన్నీ నీ సాయి విన్నాడు, చూశాడు. అందుకే ఈరోజు సాక్షాత్తు కూడా నీ సాయినాథుడి మనసు కరిగిపోయింది, చెలించిపోయింది. సాయి నీ కష్టాలను చూశాడు. సాయి ఎప్పుడు తన భక్తుల కష్టాలను చూసి ఏ మాత్రం ఊరుకోడు తల్లి. అందుకే ఇప్పుడు కాలచక్రం తిరిగింది. అనంతమైన విశ్వంలో జరుగుతున్నటువంటి మార్పులు, గ్రహాల అద్భుతమైన మార్పులు, ఇవన్నీ కలిసి నీకు ఒక మహారాజయోగాన్ని తీసుకురాబోతున్నాయి. ఇన్నాళ్ళు నీ కష్టాల కన్నీటి చుక్కలు సాయి పాదాల చెంతకు చేరాయి. ఇక అంతా మంచి జరగబోతోంది. నువ్వు పడిన ప్రతి బాధకి, నువ్వు చిందించిన ప్రతి కన్నీటి బొట్టుకి, నువ్వు అనుభవించిన ప్రతి అవమానానికి ఇప్పుడు వడ్డీతో సహా సంతోషాన్ని తిరిగి ఇవ్వటానికి సాయి సిద్ధమయ్యాడు. ఇది నీ జీవితంలో ఒక అదృష్టపు ద్వారం తెరుచుకునే సువర్ణ సమయం తల్లి. ఇన్నాళ్ళు నువ్వు ఏ పని చేసినా అందులో అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యాయి. ఎక్కడ చెయ్యి పెట్టినా నష్టాలే మిగిలయ్యాయి. ఏ ప్రయత్నం చేసినా విఫలమే ఎదురయ్యింది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారు కాబోతున్నాయి. ఎవరైతే నిన్ను చూసి హేళనగా నవ్వారో, ఎవరైతే నిన్ను తక్కువగా చేసి మాట్లాడారో వాళ్ళ కళ్ళ ముందు నువ్వు ఒక గొప్ప స్థాయిలో, ఎవరికి అందనంత ఎత్తులో నిలబడబోతున్నావు. దానికి ప్రకృతి సిద్ధం చేస్తున్న మార్పులు, ఈ అద్భుతమైన గ్రహాల మార్పు, ఈ సాయి ఇస్తున్న ఒక నిర్ణయం అన్నీ కూడా. అంతేకాదు, శివయ్య 3వ కన్ను అనేది కూడా జ్ఞానానికి, పాపకర్మల నాశనానికి ప్రతీక. అలాంటి కన్ను కూడా తెరుచుకోబోతుంది. నీ చుట్టూ ఇన్నాళ్ళు కూడా అలుముకొని ఉన్న అదృశ్యమైన దుష్ట శక్తుల, నిన్ను పట్టి పీడిస్తున్న నరదృష్టి, నీ ఎదుగుదలను అడ్డుకుంటున్న శత్రువుల కుట్రలు కూడా ఆ 3వ కంటి భయంకరమైన జ్వాలలో కాలి బూడిద కాబోతున్నాయి. ఇది ఒక గొప్ప దైవ సంకేతం, దైవ సంకల్పం ఇది. దీన్ని నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. నీ జీవితంలోకి ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీ రాబోతోంది తల్లి. ఈ ఒక్క విషయము నీకు తెలియకపోతే అంతా కూడా వృధా అయిపోతుంది. నువ్వు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అవును తల్లి, నేను ఇప్పుడు చెప్పబోయే అత్యంత ముఖ్యమైన విషయం
నువ్వు చాలా చాలా జాగ్రత్తగా విను, ప్రతి అక్షరం విను. ఎందుకంటే ఈరోజు సాయి ఆజ్ఞతో నీ కష్టాలన్నీ పటాపంచలు కాబోతున్నాయి. ఈ అద్భుతమైన రాత్రి 1:25 నీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇది ఒక రహస్యమైన సూచన లాంటిది. సాక్షాత్తు ఆ పరమాత్మ మీ ఇంటికి పంపుతున్న ఒక అద్భుతమైన సంకేతం. ఆ సమయంలో విశ్వశక్తి చాలా ఉచ్చ స్థితిలో ఉంటుంది. నువ్వు గాఢ నిద్రపోతున్నప్పుడు సమయంలో లేదా ఆలోచనలతో మెలకువగా ఉన్న సమయంలో సరిగ్గా రాత్రి 1:25 సానుకూలమైన ఒక ప్రకంపన నీ ఇంట్లో మొదలవుతుంది. ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపించవచ్చు. ఒకేలా కాదు, నేను చెప్పే ఏ రూపంలోనైనా ఆ అనుభవం జరగకపోవచ్చు. ఇక్కడ ఒక మంచి ప్రశాంతమైన కళ రావచ్చు నీకు. ఆ సమయంలో ఆ కళలో నీకు ఇష్టమైన దేవతలు, నీ సాయి కనిపించటం, నీ కులదేవత నీ ఇలవేలుపు కనిపించటం, ఒక పురాతనమైన గుడి కనపడటం, లేదా ఒక స్పష్టమైన మార్గనిర్దేశం దొరకటం జరగచ్చు. కలలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి నీ తల మీద నిమురుతూ తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తున్నట్లు అనిపించవచ్చు. లేదు, సాక్షాత్తు నీ బాబా వచ్చి నిన్ను ఆశీర్వదిస్తున్నట్టు, నీ తల నిమురుతున్నట్టు అనిపించవచ్చు. లేదా ఒక సన్యాసి కానీ ఒక సాధువు కానీ వచ్చి నీకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు అనిపించవచ్చు. అయితే ఒక్కొక్క సమయంలో నిద్రలో ఉలిక్కిపడి లేచినప్పుడు అలా లేవగానే ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. ఎన్నో రోజులుగా నిన్ను ఎన్నాళ్ళుగానో తీరని సమస్యకి పరిష్కారం మెరుపులాగా నీ మెదడులో తడుతుంది. ఇంకొకసారి ఆ సమయంలో ఇంట్లో ఒక మంచి సుగంధ భరితమైన వాసన, అంటే అగరబత్తీలు లేదా సుగంధం లాంటి వాసన లేదా పువ్వుల పరిమళం రావచ్చు. లేదా పూజా గదిలో నుంచి ఒక సానుకూలమైన శ్రావ్యమైన గంట శబ్దం వినిపించవచ్చు. ఏది జరిగినా సరే అది సాయి నీ ఇంట్లోకి అడుగు పెడుతున్నాడు, నీ కష్టాలని తన భుజాలపై వేసుకుంటున్నాడు అనటానికి స్పష్టమైన సంకేతం. ఆ మరుక్షణం నుండే, ఆ క్షణం నుండి నీ జీవితంలో దరిద్రం అనే కటిక చీకటి శాశ్వతంగా తొలగిపోయి అదృష్టమనే దేదీప్యమానమైన వెలుగు ఒక్కటే ప్రవేశిస్తుంది. ఇక ఆ తర్వాత నువ్వు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం నీదే అవుతుంది. ఆ క్షణం నుండే, ఆ అద్భుతమైన రాత్రి గడిచిన మరుక్షణం నుండే కొత్త శక్తి పుట్టుకొస్తుంది. ఇన్నాళ్ళు నిలిచిపోయిన పనులు, మధ్యలో ఆగిపోయిన పనులు అన్నీ కూడా కదలటం నీ కళ్ళారా నువ్వు చూస్తావు. అన్నీ పూర్తవుతాయి. ఎంతటి వేగంతో జరుగుతాయి అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. అప్పుల బాధల నుంచి బయటపడటానికి నువ్వు అసలు ఊహించని మార్గాల ద్వారా ఎక్కడి నుంచో తెలియని విధంగా డబ్బు అందుతుంది. బహుశా నీ పాత బాకీలు వస్తాయో రావో అని వదిలేసుకున్న బాకీలు ఉన్నట్లుండిగా వసూలైపోతాయి. లేదా నీ వ్యాపారంలో సడన్ గా ఒక పెద్ద కాంట్రాక్ట్ ఆర్డర్ రావచ్చు. ఉద్యోగం చేస్తుంటే చాలా రోజులుగా, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ నీ చెవిన పడుతుంది ఆ వార్త. నువ్వు పని చేసే చోట, ఫ్యాక్టరీలో నీకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. నీపై అధికారుల నుండి, మీ బాస్ నుండి అద్భుతమైన ప్రశంసలు వస్తాయి. ఇక నీ కుటుంబంలో కూడా ఎంతో ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది. ఇన్నాళ్ళు నీతో పదే పదే గొడవలు పడిన వాళ్ళే నిన్ను అర్థం చేసుకుని, వాళ్ళే నీ విలువ తెలుసుకుని, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని నీ దగ్గరికి వచ్చే క్షమాపణలు అడుగుతారు. సిద్ధంగా ఉండు. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలో, ఈగో ప్రాబ్లమ్స్ అన్ని పూర్తిగా తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని ఎంతో అన్యోన్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళలా ఉంటారు. పిల్లల చదువుల విషయంలో, వాళ్ళ ప్రవర్తన విషయంలో, వాళ్ళ భవిష్యత్తు విషయంలో నువ్వు ఆందోళన పడుతున్నావని నాకు తెలుసు. ఆ టెన్షన్లన్నీ దూరం అయిపోతాయి. ఆరోగ్యంగా చూస్తే ఇన్నాళ్ళు నిన్ను పట్టి పీడించిన మొండి రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా సాయి అనుగ్రహం వల్ల, ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి, నయమవుతాయి. నువ్వు ఖచ్చితంగా పని చేసి తగిన వైద్యం దొరకటం, లేదా నీ జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల నీ ఆరోగ్యం చాలా త్వరగా కుదుటపడుతుంది. ఇది నిజంగా ఒక సరికొత్త పునర్జన్మ లాంటిది తల్లి. ఇన్ని రోజులు నువ్వు పడ్డ బాధలన్నింటికి ఇప్పుడు ఒక గొప్ప మధురమైనటువంటి ముగింపు దొరకబోతోంది. నీ కన్నీళ్లకు ముగింపు పలికి అద్భుతమైన సమయం ఆసన్నమైపోయింది. చివర్లో చెప్పే ఆ ఒక్క పరిహారం మాత్రం దయచేసి మిస్ కాకు తల్లి, మిస్ అవ్వకు. తప్పకుండా విను. ఇన్ని అద్భుతమైన మార్పులు నీ జీవితంలో జరుగుతున్నప్పుడు నీ సాయి అనుగ్రహాన్ని పూర్తిగా 100% పొందేందుకు నువ్వు చేయాల్సిన ఒకే ఒక చిన్న అత్యంత శక్తివంతమైన పరిహారం ఇది. ఇది నువ్వు ప్రతిరోజు చాలా సులభంగా, ఎలాంటి హడావిడి లేకుండా నీ ఇంట్లోనే నువ్వు చేసుకోవచ్చు. దీనికి పెద్దగా డబ్బులు ఖర్చు అవసరం లేదు. కేవలం నీ భక్తి శ్రద్ధ మాత్రమే ముఖ్యం. ఉదయం నిద్ర లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకో. తల స్నానం చేసి ఆ తర్వాత నీ పూజా మందిరంలో ఒక మట్టి ప్రమిదలో స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో 2 ఒత్తులు వేసి దీపారాధన చెయ్యి. దీపం వేయి. ఇల్లంతా కూడా దీపం వెయ్యి, ధూపం వెయ్యి.
ఆ దీపం వెలుగుతుండగా ప్రశాంతమైన మనసుతో కూర్చొని ఓం సాయిరాం అనేటటువంటి పరమ పవిత్రమైన నీ సాయి నామాన్ని కనీసం 11 సార్లు లేదా 21 సార్లు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా జపించు. జపం చేస్తున్నంతసేపు నీ మనసులో వేరే ఇతర ఆలోచనలు రాకుండా పూర్తిగా నీ సాయి పాదాల మీదనే నీ ధ్యాస ఉంచు. అలాగే వీలైతే వారంలో ఒక్కరోజు ముఖ్యంగా నీ సాయి మందిరానికి వెళ్ళు. ఎంతో ఇష్టమైన గురువారం రోజు, నీ సాయికి ఎంతో ఇష్టమైన గురువారం రోజు దగ్గరలో ఉన్న నీ సాయి ఆలయానికి వెళ్ళు, సాయి మందిరానికి వెళ్ళు. అక్కడున్నటువంటి నిరుపేదలకు, ఆకలితో ఉన్నవారికి, యాచకులకి నీకు తోచిన విధంగా పండ్లు లేదా అన్నదానం చేయి. మూగ జీవాలకు అంటే ముఖ్యంగా గోమాతలకు కానీ, పక్షులకు కానీ, వీధి కుక్కలకు కానీ నీ చేతులతో కాస్త ఆహారం పెట్టు. ఈ చిన్న చిన్న పరిహారాలు నీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, నరఘోషని పూర్తిగా నాశనం చేసి నీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలను ఆకర్షిస్తాయి. నువ్వు చేసే ఈ చిన్న మంచి పని వలన ఎంత అద్భుతమైన పుణ్య ఫలితం నీకు దక్కుతుందో తెలుసా? నీ ఊహకు కూడా అందదు, ఊహించి కూడా ఉండవు. నువ్వు తెలుసో తెలియకో గతంలో చేసిన నీ గత జన్మల కర్మ దోషాలు వెంటాడుతూ వచ్చి ఉంటాయి చూడు, అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. సాక్షాత్తు కూడా నీ సాయి అనుగ్రహం నీ మీద ఉంటుంది, నీ కుటుంబం మీద ఉంటుంది. అయితే ఈ మార్పులన్నీ వెంటనే రాత్రికి రాత్రే నీ జీవితంలో జరిగిపోవు. నీ కళ్ళ ముందు ఏదో సినిమాలో చూపించినట్టుగా ఒక మాయ చేసినట్టు మ్యాజిక్ లాగా జరిగిపోవు తల్లి. ఇది మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి జరుగుతాయని వాస్తవం గుర్తించుకోవాలి. ప్రకృతిలో ఏ పనైనా సరే ఒక క్రమ పద్ధతిలో, ఒక ప్రాసెస్లో జరుగుతుంది. ఒక విత్తనం నాటితే అది మొలకెత్తి పెరిగి పెద్ద చెట్టుగా మారాలి. అప్పుడే పూలు పూసి కాయలు పూయటానికి ఎలాగైతే కొంత సమయం పడుతుందో, ఈ గ్రహాల మార్పు అలాగే కొన్ని కర్మల వల్ల, దోషాల వల్ల అన్ని సర్దుకొని మంచి సమయం మొదలవ్వాలి అంటే ఆ ప్రభావం చూపించడానికి కొద్దిగా సమయం ఖచ్చితంగా పడుతుంది. ఈ విషయం నువ్వు తప్పక అర్థం చేసుకుని తీరాల్సిందే తల్లి. ఆ క్షణం నుండి నువ్వు అనుభవిస్తావు ఒక కొత్త ఉత్సాహాన్ని, ఒక తెలియని కొత్త ధైర్యాన్ని గమనిస్తావు. నువ్వు చేసే పనులు ఏవైతే ఉన్నాయో మెల్లమెల్లగా నెరవేరుతున్న కొద్దీ నీలో పోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ తిరిగి పెరుగుతూ పోతుంది. కాబట్టి ఏమాత్రం నిరాశ చెందకుండా, మధ్యలో వదిలేయకుండా నీ ప్రయత్నాలు నువ్వు మరింత ముమ్మరంగా నమ్మకంతో చేస్తూ ఉండు తల్లి. నీ మీద నువ్వు పూర్తిగా విశ్వాసం ఉంచుకో. ఆ తర్వాత సాయి మీద అపారమైన భక్తిని ఉంచుకో. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళని, అక్క చెల్లెలని, తోబుట్టువులని ఇంట బయట కూడా గౌరవించటం నేర్చుకో. నీ సాయి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి. చెప్పాను కదా, ఈ రోజు రాత్రి 1:15 నీకు ఒక సంకేతం వస్తుంది. ఏ రూపంలోనైనా నువ్వు గుర్తించవచ్చు, గుర్తించలేకపోవచ్చు. కానీ మార్పు అన్నది మాత్రం ఈ రోజు రాత్రి 1:15 నుంచి మొదలవుతుంది. ఒక్కసారి అద్భుతంలా, సుడిగుండంలా నీకు కనిపించి ఆశ్చర్యపడేలా చెయ్యదు, మెల్లమెల్లగా జరుగుతుంది. కానీ ఒక్కరోజు అనిపిస్తుంది, నా జీవితం ముందులా లేదు, నా బాబా నా జీవితాన్ని మార్చాడు అంటూ ఒక్కరోజు నీకు అర్థమవుతుంది. అయితే మార్పు ఈ రోజు 1:15 మొదలైపోతుంది బిడ్డ. నీ సాయి ఆశీర్వాదం ఆ రూపంలో నిన్ను తాకబోతోంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.